ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి, చెట్టుకు ఉన్న తొర్రలో చీమ జీవిస్తూ ఉండేవి. కాకిది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ చాలా నెమ్మదస్తురాలు. దేని గురించి అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అవి రెండు రోజు ఉదయాన్నే లేచి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది. దాన్ని చెట్టు కింద వరకు మోసుకువెళ్ళి తినగలిగినంత తిని మిగిలింది స్థావరంలో దాచిపెట్టుకునేది. కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుకుంటూ కావు కావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల చేలోకి దొంగతనంగా వెళ్ళి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసి ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటు ఇటు పరుగులు పెట్టించి అందకుండా గాలిలోకి రివ్వు అని ఎగిరిపోయి చాలా ఆనందించేది. ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది. ఆహ్, ఎంత పెద్దగా ఉందో! దీన్ని తీసుకువెళ్ళి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అనుకుని ఆ గింజను లాక్కెళ్ళసాగింది. అలా నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఆ ఆహార గింజను లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పకపక నవ్వసాగింది. చీమకు కోపం వచ్చి, ఓయ్ పొగరుబోతు కాకి, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది. నువ్వెంత, నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడూ ఆహారాన్ని లాక్కు వెళ్ళి గూటులో పెట్టుకుంటూ రోజంతా శ్రమపడుతూ ఉంటావు? నన్ను చూడు, గాలిలో ఎగురుతూ హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలను పాడు చేసి ఆ రైతుని ముప్పు తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతాను. నీవు అలా ఉండొచ్చు కదా, ఇన్ని కష్టాలు ఎందుకు అన్నది. దానికి చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. కోతలు పూర్తయి పంట అంతా రైతు ఇళ్లకు వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. అడవి అంతా వర్షంలో ముద్ద అయిపోయింది. గూడు నేల కొరగడంతో కాకికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడు అది చీమ ఇంటికి వచ్చి, మిత్రమా, వర్షంలో తడిచిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు, నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు అని బ్రతిమాలింది. చీమ పకపకా నవ్వి, వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు నుంచి జాగ్రత్తగా ఆహారం దాచుకుంటున్నాను, ఇప్పుడు హాయిగా వెచ్చగా ఇంట్లో కూర్చుని తింటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాకికి తాను చేసిన తప్పేంటో తెలిసి బుద్ధి వచ్చింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ముందు చూపు చాలా అవసరం. Subscribe, like. Thanks for watching.